ప్రభు అయిన యేసు ఆయన సృష్టి అంటే క్రియేషన్లో ఆయనకి ఒక పర్పస్ ఉంది. ఫస్ట్ పాయింట్ ఉంది. ఆయన పరిపూర్ణ మానవుడిగా ఈ లోకంలో కన్య అయిన మరియకు పుట్టి ఈ లోకంలో జీవించి ఆయన ఒక మాదిరిని ఉంచి వెళ్ళి ఉన్నారు. రెండో పాయింట్, మన కోసం ప్రాణం అర్పించాలంటే ఒక పుణ్యాత్ముడై ఉండాలి. మూడో పాయింట్ ఏంటంటే యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఆయన భుజం మీద ఏముంది? రాజ్యభారం ఉంది. ఆయన రాజ్యభారాన్ని ఆయన ముగించి మన కోసం ఏమని చెప్పారు? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా మీరందరూ నా యొద్దకు రండి. అంటే మనం వెళ్ళటమే కాకుండా సమస్త జనులకు ఆయన నామాన్ని చేరవేసి సువార్త ప్రకటించి ప్రతి ఒక్కరిని పరమరాజ్యంలో పరలోక రాజ్యంలో చేర్చవలసిన బాధ్యత మనందరి పైన ఉంది.